So next question, when type B agglutinogen is present on the RBC అంటే మనకి తెలుసు బ్లడ్ గ్రూప్స్ అంటే ఆర్బిసి మీద ఏ యాంటీజెన్ ఉందనుకోండి ఆ పర్సన్ ని బ్లడ్ గ్రూప్ ఏ అంటాం. మరి యాంటీబాడీస్ ఏముంటాయి? బి ఉంటాయి. ఓకే, యాంటీజెన్ ఏ ఉంటాయి, యాంటీబాడీస్ బి ఉంటాయి వాడి బ్లడ్ లో. ఓకే, ఒకవేళ బి ఉందనుకోండి యాంటీజెన్, యాంటీబాడీస్ ఏముంటాయి? ఏ ఉంటుంది. ఓకే, ఒకవేళ ఏ బిలు రెండు ఉన్నాయి అనుకోండి అప్పుడు అతని గ్రూప్ ఏమవుతుంది? ఏబి ఏబి అవుతుంది. ఓకే, అప్పుడు యాంటీబాడీస్ ఏముంటాయి? ఏమీ ఉండవు, ఏ ఉండదు, బి ఉండదు. అదే ఓ గ్రూప్ అయింది అనుకోండి, అంటే నైదర్ ఏ నార్ బి, ఏది కూడా లేదు అన్నట్టు, అప్పుడు యాంటీబాడీస్ ఏముంటాయి? రెండు ఉంటాయి, ఏ ఉంటుంది, బి ఉంటుంది. అది ఉంటే ఇది ఉండదు, ఇది ఉంటే అది ఉండదు. రెండు ఉంటే ఏది ఉండదు, ఏది లేకుంటే రెండు ఉంటాయి. సో అది. ఓకే, సో ఇక్కడ పాయింట్ ఏంటిది? బి యాంటీజెన్, అగ్లూటినోజెన్ నథింగ్ బట్ యాంటీజెన్. ఆర్బీసీ మీద ఉంటే యాంటీబాడీస్ ఏముంటాయి? ఏ ఉంటాయి. ఓకే, దట్ ఈస్ ఆన్సర్. నెక్స్ట్ is the composition of lymph with respect to blood can be expressed as lymph ని బ్లడ్ తో కంపేర్ చేసినప్పుడు ఏముంటుంది అని అంటే లింఫ్ ఏమో వైట్ కలర్ లో ఉంటుంది, బ్లడ్ ఏమో రెడ్ కలర్ లో ఉంటుంది, బికాస్ ఆఫ్ ఆబ్సెన్స్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ ఇన్ ద లింఫ్. ఓకే, కనుక ఆర్బిసి ఉండొద్దు. ఆర్బిసి ఉంటే రాంగ్, ఆర్బిసి ఉంటే రాంగ్. అది ఆర్బిసి లేదు. ఓకే, ప్లేట్లెట్స్ లేవు అందులో. అందులో ఓన్లీ ఫ్లూయిడే ఉంటుంది, న్యూట్రియంట్స్ ఉంటాయి. తర్వాత ప్రోటీన్స్ అలాంటివి కూడా ఉండవు. తర్వాత లింఫోసైట్స్, ఇవి మ్యాక్రోఫేస్ కూడా ఉంటాయి. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి అని అంటే టిష్యూ నుంచి వచ్చినాయి. అవి మైగ్రేట్ అయ్యి వచ్చినాయి, అంతేగాని అవి ఫిల్టరేషన్ ద్వారా వచ్చినాయి కాదు. సో కాబట్టి ఇక్కడ మేజర్ ఆన్సర్ ఏమవుతుందంటే మ్యాక్రోఫేజెస్. మన బాడీలో ఉన్న టిష్యూ మొత్తంలో కూడా మ్యాక్రోఫేజ్ అక్కడక్కడ అలా స్ప్రెడ్ అయిపోయి ఉంటాయి, అవి కదలకుండా ఉంటాయి. అలానే ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ బయట నుంచి వచ్చిందో అప్పుడు మాత్రమే అవి యాక్టివ్ అవుతాయి. యాక్టివ్ అయ్యి కొన్ని రకాల సైటోకైన్స్ ని రిలీజ్ చేస్తాయి. ఆ సైటోకైన్స్ ని గుర్తుపట్టి ఇంకా మిగిలిన మ్యాక్రోఫేజెస్, రకరకాల యాంటీ లింఫోసైట్స్ అన్ని కూడా అక్కడికి మైగ్రేట్ అవుతాయి అన్నట్టు. ఓకే, సో ఫస్ట్ డిఫెన్స్ మెకానిజం లో బయట నుంచి వచ్చిన వాటిని ఫస్ట్ ఐడెంటిఫై చేసి తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ ని అలర్ట్ చేసేదే మ్యాక్రోఫేజ్. అది ఎక్కడుంది? బ్లడ్ లో లేదు, లింఫ్ లో సర్క్యులేట్ అవుతా ఉంటది, కానీ అది టిష్యూలో అవి ఫిక్స్ అయిపోయి ఉంటాయి, కదలకుండా ఉండి ఉంటాయి అన్నట్టు. ఓకే, అది. తర్వాత నెక్స్ట్ది ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ మైగ్రేషన్ ఆఫ్ డిఎన్ఏ మాలిక్యూల్స్ ఇన్ జెల్ ఎలక్ట్రోఫోర్సిస్. జెల్ ఎలక్ట్రోఫోర్సిస్ లో డిఎన్ఏ మాలిక్యూల్స్ ఎలా మైగ్రేషన్ అవుతాయి అని అడిగారు. ఇప్పుడు మనకి ఇది డిఎన్ఏ అనుకుంటే డిఎన్ఏలో ఇక్కడ ఏ ఉంది అనుకోండి, ఇక్కడ కంపల్సరీగా టీ ఉంటుంది. ఇక్కడ జి ఉంది అనుకోండి, ఇక్కడ సి ఉంటుంది. మళ్ళీ ఇక్కడ టీ ఉంది అనుకోండి, ఏ ఉంటుంది. ఓకే, ఇవన్నీ బేసెస్. కానీ మధ్యలో ఉన్నది ఏంటి? ఇదేమో రైబోజు, ఈ మధ్యలో ఉన్నది ఫాస్ఫేటు, మళ్ళీ రైబోజు, మళ్ళీ ఫాస్ఫేటు, మళ్ళీ రైబోజు. ఓకే, సో కనుక రైబోజు, ఫాస్ఫేటు, బ్యాక్ బోన్, మళ్ళీ రైబోజు, ఫాస్ఫేటు, బ్యాక్ బోన్. ఓకే, సో ఈ రకంగా ఉంటుంది. ఈ రైబోజ్ మీద నైట్రోజన్ బేసిస్ ఉంది. ఓకే, సో ఈ రకంగా ఉంది. ఈ ఫాస్ఫేట్ మీద ఏముంది? ఓ మైనస్ ఉంది, దీని కూడా ఓ మైనస్ ఉంది. సో కాబట్టి ఈ డిఎన్ఏ మొత్తానికి స్ట్రాండ్ మొత్తం నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఇటువైపు కూడా అంత నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ కంప్లీట్ గా నెగిటివ్ ఛార్జ్ తో ఉంటుంది డిఫాల్ట్ గా. ఓకే, మనం ఏదన్నా సోడియం లాంటిది యాడ్ చేసామనుకోండి, అది దీనికి బైండ్ అవుతుంది, జీరో అయిపోతుంది. ఓకే, లేదు అని అంటే ఎప్పటికీ నెగిటివ్ ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు డిఎన్ఏని ఏం చేయాలి? ఎలక్ట్రోఫోర్సిస్ లో పెద్ద డిఎన్ఏని చిన్న డిఎన్ఏని సపరేట్ చేయడానికి ఏం చేయాలి అంటే వాటిని ఫస్ట్ మనం రన్ చేయాలి. అంటే పైనుంచి కిందికి రన్ కావాలి. పైనుంచి కిందికి రన్ కావాలి అని అంటే ఏ ఛార్జ్ నుంచి ఏ ఛార్జ్కి పోవాలి? డిఎన్ఏ ఆల్రెడీ హ్యాస్ నెగిటివ్ ఛార్జ్, కాబట్టి పైన నెగిటివ్ ఛార్జ్ పెట్టాలి మనం. ఓకే, నెగిటివ్ ఛార్జ్ ఉన్న టర్మినల్ ని, ఆ ఎలక్ట్రోడ్ ని అందులో పెట్టాలి. పెడితే నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇప్పుడు డిఎన్ఏని ఇక్కడ శాంపుల్ చేస్తాం. శాంపుల్ చేయగానే ఏమవుతుంది? డిఎన్ఏ ఆల్రెడీ నెగిటివ్ ప్లేస్లోనే ఉంది, దాని మీద కూడా నెగిటివ్ ఉంది కనుక రిపల్షన్ అవుతుంది. అదేం చేస్తుంది? పాజిటివ్ వైపు వెళ్ళాలనుకుంటుంది. పాజిటివ్ ఏమో కింద ఉన్నది, బాటమ్ లో ఉంది. సో కాబట్టి పైనుంచి కిందికి ట్రావెల్ చేస్తా ఉంటే ఏమవుతుంది? స్మాల్ డిఎన్ఏ మాలిక్యూల్స్ ఫాస్ట్ గా మైగ్రేట్ అవుతాయి, లార్జ్ డిఎన్ఏ మాలిక్యూల్స్ స్లోగా మైగ్రేట్ అవుతాయి. సో డిఫరెంట్ బ్యాండ్స్ గా ఏర్పడతాయి. ఓకే, సో ఇక్కడ డిఎన్ఏ మైగ్రేట్స్ ఫ్రమ్ నెగటివ్ టు పాజిటివ్ టర్మినల్, ఇది కరెక్ట్ ఆన్సర్. లాంగర్ డిఎన్ఏ మాలిక్యూల్స్ మైగ్రేట్ ఫాస్టర్, ఇది రాంగ్. ఇది ఎలక్ట్రోఫోర్సిస్ లో చిన్నయే ముందు వెళ్తాయి.
పెద్దగా ఉన్నాయి, స్లోగా వెళ్తాయి. సో కాబట్టి ఫాస్టర్ అన్నది రాంగ్. ఓకే, స్లోవర్ అని వచ్చింది అనుకోండి, ఇది కూడా కరెక్ట్ అయ్యేది ఆన్సర్. డిఎన్ఏ మైగ్రేట్ ఫ్రమ్ బేసిక్ టు యాసిడిక్ టెర్మినల్స్. బేసిక్ అంటే ఏంటిది? ప్లస్. యాసిడిక్ అంటే ఏంటి? మైనస్. ఓకే, అంటే ప్లస్ నుంచి మైనస్ కి అంటుండు, కానీ రాంగ్ కదా, మైనస్ నుంచి ప్లస్ కి వెళ్తుంది. ఓకే, ఇక్కడ చూడండి మూడోది, డిఎన్ఏ మైగ్రేట్ ఫ్రమ్ నెగటివ్ టు పాజిటివ్. కరెక్ట్, ఇది రైట్. నెగటివ్ టు డిఎన్ఏ మైగ్రేట్ ఫ్రమ్ పాజిటివ్ టు నెగటివ్, ఇది మన దీన్ని తిప్పి తిప్పి ఇచ్చింది. సో కనుక ఇది కూడా రాంగ్. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇది ద ఎల్లో కలర్ ఆఫ్ గోల్డెన్ రైస్ ఈజ్ డ్యూ టు. గోల్డెన్ రైస్ అంటేనే అందులో విటమిన్ ఏ ఉంది అన్నట్టు. విటమిన్ ఏ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళ కోసం వాడతాం మనం. విటమిన్ ఏ డెఫిషియన్సీ తగ్గాలంటే ఏం చేయాలి? మనం అయితే క్యారెట్లు తినాలి. క్యారెట్ లో ఏమున్నది? బీటా క్యారెటిన్ ఉన్నది. బీటా క్యారెటిన్ అనేది ఒక ప్రికర్సర్ ఆఫ్ విటమిన్ ఏ. బీటా క్యారెటిన్ కట్ చేస్తే ఏమవుతుంది? డైజెస్టివ్ సిస్టమ్ లో అది బ్రేక్ అయిపోయి విటమిన్ ఏగా మారుతుంది. సో కనుక ఆ బీటా క్యారోటిన్ కనుక రైస్ లో పెడితే ఆ జీన్ ఉంటుంది, దాంతో బీటా క్యారోటిన్ క్యారెట్ లో ఉండేది అందులో వస్తుంది, కాబట్టి అది ఎల్లో కలర్ లో కనిపిస్తుంది. గోల్డెన్ రైస్ అని అంటాం మనము. ఓకే, అది విటమిన్ ఏ డెఫిషియన్సీ ఉన్న పిల్లలకి ఇస్తే, పూర్ మాల్ న్యూట్రిషన్ ఉన్న పిల్లలకి రైస్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఐ హెల్త్ బాగుంటుంది అన్నట్టు. ఓకే, సో అది. తర్వాత లాస్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ద ఐసోస్కిజోమర్స్. ఐసోస్కిజోమర్స్ అంటే, అసలు స్కిజోమర్స్ అంటే ఏంటిది? రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్. సిజోమర్స్ అంటే కట్ చేసేటిది. రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ అంటే ఏంటిది? ఒక పర్టికులర్ రిస్ట్రిక్షన్ సైట్, ఒక డిఎన్ఏ ఉంటే ఈ డిఎన్ఏలో ఒక రిస్ట్రిక్షన్ సైట్, ఒక పర్టికులర్ సైట్ ను రికగ్నైజ్ చేసి అందులో ఒక పర్టికులర్ ప్లేస్ లో కట్ చేస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటిది? ఈకో ఈకో ఆర్ వన్ యొక్క రిస్ట్రిక్షన్ సైట్ ఏంటిది? GAATTC. పారాండ్రోమిక్ సీక్వెన్స్ గుర్తుపడుతుంది కనుక ఇందులో కూడా మళ్ళీ GAATTCని గుర్తుపడుతుంది. ఓకే, ఇది. ఇప్పుడు ఈకో ఆర్ వన్ ఎక్కడైతే GAATTC ఉందో అక్కడ బైండ్ అవుతుంది. ఇట్లా బైండ్ అయ్యి ఎక్కడ కట్ చేస్తుంది అని అంటే, అది ఈ GA దగ్గర కట్ చేస్తుంది, ఇక్కడ మళ్ళీ ఈ GA దగ్గర కట్ చేస్తుంది. కట్ చేయడం వల్ల ఏమవుతుంది మనకి? ఇలా ఇదొకటి వస్తుంది, ఇదొక ఫ్రాగ్మెంట్ వస్తుంది. ఇట్లా కట్ అవుతుంది. ఇక్కడ ఒకటి కట్ అయింది, ఇక్కడ ఒకటి కట్ అయింది. ఇక్కడ G ఉంటుంది, ఇక్కడ A ఉంటుంది. ఇక్కడ G ఉంటుంది, ఇక్కడ A ఉంటుంది. ఓకే, ఇలా కట్ అవుతుంది. కోహెసివ్ ఎండ్స్ అనేది వస్తాయి మనకి. ఓకే, ఇది. అంటే ఇక్కడ 2 పాయింట్స్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద రికగ్నైజేషన్ సైట్ అండ్ వేర్ ఈస్ ద క్లీవేజ్ సైట్? 2 పాయింట్స్. ఓకే, ఐసోసిజమర్స్ అంటే ఐసో మీన్స్ సేమ్, ఐసో ఎంజైమ్ లాగా. ఓకే, ఐసో ఎంజైమ్స్ ఏంటి? సేమ్ యాక్టివిటీ ఉంటది, కానీ డిఫరెంట్ ఎంజైమ్స్ డిఫరెంట్, కానీ ఫంక్షన్ మాత్రం సేమ్. ఓకే, ఇక్కడ కూడా సమ్ ఎక్స్ అన్న ఒక ఎంజైమ్ ఉన్నది. ఈ ఎంజైమ్ కూడా సేమ్ GAATTs ని రికగ్నైజ్ చేస్తుంది, ఈ GA మధ్యలోనే కట్ చేస్తుంది అనుకుందాం. ఈకో ఆర్ వన్ కి ఎక్స్ఎక్స్ కి ఏంటి డిఫరెన్స్? ఏ డిఫరెన్స్ లేదు, ఫంక్షనింగ్ సేమ్ టు సేమ్ ఉంది, కానీ ఎంజైమ్స్ మాత్రం డిఫరెంట్. అందులో అమైనో యాసిడ్ సీక్వెన్స్ వేరు, ఇందులో అమైనో యాసిడ్ సీక్వెన్స్ వేరు. ఓకే, అదొక ఆర్గానిజం లో దొరికింది, అది ఇదొక ఆర్గానిజం నుంచి తీసుకున్నాం. అదొక కండిషన్ లో పనిచేస్తుంది, ఇది ఇంకో కండిషన్ లో పనిచేస్తుంది, అలా. కానీ ఫంక్షన్ మాత్రం సేమ్. అలాంటి వాటిని ఐసోసిజోమర్స్ అంటారు. ఓకే, దే హ్యావ్ సేమ్ రికగ్నైజేషన్ సీక్వెన్స్. సేమ్ రికగ్నైజేషన్ అంటే GAATTC అండ్ సేమ్ క్లీవేజ్ సైట్. ఓకే, సేమ్ దగ్గర, వాటిని ఐసోసిజోమర్స్ అన్నాం. ఓకే, సో ఇది ఇంతటితో ఈ 2022 అయిపోయింది. సో మీరు మ్యాక్సిమం దేని మీద కాన్సన్ట్రేట్ చేయండి అని అంటే, ఈ 5th సెమ్ 6th సెమ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఇవి ప్రిపేర్ చేయండి. సత్యనారాయణ బుక్ నేను మీకు పంపిస్తా. ఇది చూడండి, మీకు డౌట్స్ ఎక్కడ వచ్చినా కూడా సెర్చ్ కొట్టండి, అందులో డైరెక్ట్ గా కనిపిస్తుంది. లేదు అని అంటే స్టార్టింగ్కి వెళ్తే ఇక్కడంతా మొత్తం చూపిస్తుంది టాపిక్స్ ఏమేమి ఉన్నాయని చెప్పి. వీటిని మనం కంప్యూటర్లోనైతే ఇలా క్లిక్ చేస్తే అలా అక్కడికి వెళ్ళిపోతుంది. చాప్టర్ ఎండింగ్ లో సత్యనారాయణ చాప్టర్ ఎండింగ్ లో మనకి ఇది ఉంటది, సమ్మరీ ఉంటుంది. ఆ సమ్మరీ చాలా ఇంపార్టెంట్. ఆ సమ్మరీలోంచే క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నది. ఆ సమ్మరీ కంపల్సరీగా చూడండి. ఓకే.
All the best.